Hello friends, welcome to Fayu's Happy Classes. Please like, share and subscribe. సో ఒక చిన్న టిప్ ఒక లైఫ్ని మార్చొచ్చు, ఒక చిన్న డిసిషన్ ఒక లైఫ్ని మార్చొచ్చు. అలాగే మనం ఇచ్చే ఒక చిన్న టిప్ మీ లైఫ్ని కూడా మార్చొచ్చు. కాబట్టి వీలైనంత వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరికైనా మనం చెప్పే టిప్స్ అవసరం అవుతాయేమో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ప్లీజ్ షేర్. ఓకే, లెట్స్ వి స్టార్ట్ టుడేస్ టాపిక్. ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాము. సో ఈరోజు మనం చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే హౌ టు బిహేవ్ విత్ చిల్డ్రన్. పిల్లలతో మనం ఎలా ప్రవర్తించాలి. చాలా మంది మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఒక హైలీ క్వాలిఫైడ్గా, హైలీ డిగ్నిఫైడ్గా, హైలీ అన్నిట్లో మంచిగా ఫస్ట్లో ఉండాలి, మంచిగా ఉండాలి అని ఆశపడతాం. తప్పులేదు, ప్రతి పేరెంట్కి అది ఉండాలి. అదేవిధంగా ఆ పిల్లల్లో కూడా మంచి బిహేవియర్ ఉండాలి. ఆ పిల్లలు కూడా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి అభివృద్ధి చెందాలి. సో అలా అభివృద్ధి చెందాలి అంటే పిల్లల్ని రూపుదిద్దాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఇది ఒక పేరెంట్స్ మీద ఉంటుంది, స్కూల్లో టీచర్ మీద కూడా ఉంటుంది. బట్ స్కూల్లో టీచర్ కంటే కూడా మనము యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేయొచ్చు, మనం చేయాల్సిన బాధ్యతలు మనం కరెక్ట్గా నిర్వర్తిద్దాం. తర్వాత స్కూల్లో చేయాల్సినవి స్కూల్లో ఎవరు ఏం చేస్తారు, టీచర్స్ ఏం చెప్తారు, పిల్లలు ఏం చేస్తారు అనేది తర్వాత మనం స్కూల్లో చూద్దాం. ఓకే, ఇకపోతే మనము యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన పిల్లల్ని మనం మనం పెట్టిన పేర్లతో మనం పిలవడానికి ట్రై చేయండి. మన పిల్లలకి ఏదో ఒక పేరు పెడతాం, అఫీషియల్గా ఒక నేమ్ పెడతాం, లేదా ఇంట్లో పిలువడానికి ఇంకొక నేమ్ పెడతాం, తప్పేం లేదు. ఆ నేమ్ కానీ లేదా ఈ నేమ్ కానివ్వండి. సపోజ్ ఒక సురేష్ అని ఒక నేమ్ పెట్టుకున్నాము, సురేష్ని ఈజీగా మనం ఇంట్లో బంటి అనేది పిలుచుకున్నాం అనుకోండి. ఓకే, సురేష్ స్కూల్లో ఉంటాడు, బంటి ఇంట్లో అని పిలుచుకుంటాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ అలా కాకుండా కొంతమంది ఏమంటే ఫ్యామిలీలో కొంచెం పేరెంట్స్ కాకపోయినా ఒక్కోసారి పేరెంట్స్ కూడా పిలుస్తారు, మేనత్తలంట, మేనమామలంట, బాబాయిలు, పిన్ని వాళ్ళు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, లేదా పెద్దనాన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒరే బండోడా, ఒరే దుబ్బోడా, ఒరే పొట్టోడా, ఒరే పొడుగోడా, ఇలాంటి వ్యంగ్యమైనటువంటి అంటే పేరు మార్చి అలా పిలవడం చేస్తూ ఉంటారు. దయచేసి అలా పిల్లల్ని చిన్నప్పుడు ఏదో బొద్దుగా ఉన్నాడని ఒరే బుడ్డోడా బుడ్డోడా అంటారు, మళ్ళీ ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. లేదా నల్లగా ఉన్నాడు ఒరే నల్లోడా నల్లోడా అన్నారు అనుకోండి, అదే కంటిన్యూ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏదో ముద్దుగా పిలుచుకోవడానికి ఏదో ఒక పేరు పెట్టుకున్నాం, బంటినో చంటినో ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అంతవరకు బాగానే ఉంటుంది. మరి అలా కాకుండా ఇలాంటి పేర్లతో పిల్లల్ని మీరు ఫస్ట్ పిలవకండి. ఒకవేళ అలా పేరెంట్స్లో పిలిచే అలవాటు ఉంటే ఫస్ట్ మీరు మానుకోండి. సో మీరు మానుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళని కూడా అలా పిలవనివ్వకండి. మనం పిలిచేటప్పుడు కూడా మనమే మన పిల్లల్ని, అబ్బాయిలని అయితే మామూలుగా ఒరే అని పిలిచేస్తాం, అమ్మాయిల్ని మే అనేసో ఏదో వసే అనేసో ఏదో కొంచెం వేరే మనం లోకల్గా వాడే లాంగ్వేజ్ని బట్టి పిలుస్తాను. ఫస్ట్ పేరెంట్సే అలా పిలవడం స్టార్ట్ చేస్తే పక్కన వినేవాళ్ళు కూడా అలాగే పిలుస్తారు. అలా ఉండకూడదు. సో పేరెంట్స్ ఏం చేయాలి, మ్యాక్సిమం మంచి నేమ్స్తో పిలవాలి, మంచిగా మాట్లాడాలి. మనం పిలిచే పద్ధతి, మన విధానాన్ని బట్టి విన్నవాళ్ళు కూడా అదే విధంగా పిలుస్తారు. అది మామయ్య కావచ్చు, అత్తయ్య కావచ్చు, ఇంకోరు కావచ్చు. మనం పిలిచేటప్పుడు మనము మన పిల్లల్ని ఎంత ముద్దుగా, ఎంత ప్రేమగా వాళ్ళకు ఒక వాల్యూ ఇచ్చి మనం పిలవడం చేస్తామో ఎదుటి వాళ్ళు కూడా భయపడతారు. అరే వీళ్ళు వాల్యూ ఇచ్చింది పిలిచేటప్పుడు మనం ఒరేనో అసేనో ఇంకోటి పిలిస్తే బాగుండదు అని వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం ఏ విధంగా పిలుస్తామో వాళ్ళు కూడా అదే విధంగా పిలుస్తారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, పిల్లలతో బిహేవ్ చేసేటప్పుడు ఏమంటే పిల్లల్ని సాధ్యమైనంత వరకు వాళ్ళ పేర్లతో పిలవండి, వేరే విధంగా పిలవకుండా చూసుకోండి. ఇకపోతే చాలా అరుదుగా కాదు, చాలా ఏమంటారు ఎక్కువగా కనిపించే విషయం ఏమంటే ఏదైనా తప్పు చేస్తే గట్టిగా అరవడం. ఒరే అరే పడిపోయిందా, వెళ్ళిపోయిందా, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, అదైపోయిందా, ఇదైపోయిందా, గట్టిగా చాలా గట్టిగా అరిచేస్తారు. దయచేసి పిల్లలని గట్టిగా అరవకండి, గట్టిగా అరవకూడదు. సపోజ్ ఒక చిన్నది ఏదైనా ఒక తప్పు జరిగింది ఇంట్లోనే, బై మిస్టేక్ ఒక సాసరో ఒక కప్పు కానివ్వండి కింద పడింది, పగిలిపోయింది. వాళ్ళేం వాంటెడ్లీ పగలగొట్టాలనే ఉద్దేశంతో ఉండిండరు, లేదా బై మిస్టేక్ జరిగింది అనుకోండి, 1-2 సార్లు చెప్పండి. ఇంకా అలాంటి చిన్నవి ఏవైనా జరిగినా కూడా 1-2 సార్లు కొద్దిగా అలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, కొంచెం ఇదిగా చెప్పాలి. ఒకవేళ ఎందుకు గట్టిగా అరవకూడదు అంటున్నానంటే
నిజంగా వాళ్ళు ఒక పెద్ద తప్పు చేసినప్పుడు కూడా మీ వాల్యూమ్ అదే రేంజ్ లో ఉంటుంది. బాగా ఆలోచించండి. ఒక చిన్న తప్పుకి మీ వాయిస్, మీ వాల్యూమ్, మీ రేంజ్ హై పీక్ లో అరిచి ఉంటారు. ఒక పెద్ద తప్పు చేసి వచ్చాడు, సపోజ్ పెద్ద అంటే మరీ పెద్దదని కాదు, ఏదో మర్డర్లు చేయడము, మానభంగాలు చేయడం కాదు, ఏదన్నా ఒక స్కూల్లో పక్కన ఏదో పిల్లోని కొట్టాడు బై మిస్టేక్, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వీడు కొట్టేశాడు గట్టిగా, ఏదో తల పగిలిపోయి వచ్చింది కూడా అనుకోండి, రక్తం వచ్చేసింది, ఇంకా ఏదో జరిగింది, అది అలాంటివి పెద్ద తప్పులే. అప్పుడు కూడా మీరు ఏం చేశారు, అదే పీక్ లో అరుస్తారు. ఇప్పుడు ఇంట్లో కప్పు పగిలిపోయింది, అదే వాయిస్ లో అరిచారు, వాడు బయట ఏదో చేసి వచ్చాడు, అదే వాయిస్ లో అరిచేశారు. ఇప్పుడు రెండిట్లో పెద్ద తప్పేది చిన్న తప్పేది తెలుస్తుందా? తెలియదు, పిల్లలకి తెలియదు. సో మీరు ఏం చేయాలి, చిన్న తప్పుల్ని మాక్సిమం చిన్న చిన్న తప్పుల్ని గట్టి గట్టిగా అరవకూడదు. అంటే మీరు ఇక్కడ ఒక చిన్న కప్పు పగిలిపోయింది, ఓకే గట్టిగా అరిచేశాడు, వాడు ఏదో నోట్స్ లో పేపర్ చించేశాడు, మీరు గట్టిగా అరిచేశారు, బై మిస్టేక్ ఇంట్లో ఏదో వస్తువు పగిలిపోయిందో పడిపోయిందో ఏదో జరిగిపోయింది, గట్టిగా అరిచేశారు. ఓకే, ఇవన్నీ ఇంట్లో జరిగాయి, బాగానే గట్టిగా అరిచారు, ఓకే వాడు ఇంకా గట్టిగా అరవడానికి అలవాటు పడిపోయినాడు. బయట ఎవరినో కొట్టేసి వచ్చాడు, ఓకే బయట ఏదైనా చేయకుండా తప్పు ఏదైనా చేసి వచ్చాడు, అప్పుడు గట్టిగా అరిచారు. సో ఇక్కడ గట్టిగా అరిచి ఇక్కడ గట్టిగా అరిస్తే రెండు ఈక్వల్ తప్పులా? కాదు, ఇది చిన్న తప్పు, అది పెద్ద తప్పు. సో ఆ వేరియేషన్ అనేది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఆ రెండు అంతేలే, రెండు ఈక్వల్ అయిపోయినాయి వాడికి, ఎందుకు మీరు అదే రేంజ్ లో అరిచారు, ఇక్కడ అదే రేంజ్ లో అరిచి రెండు ఒకటే ఏమో అనే ఒపీనియన్ లో వెళ్ళిపోతారు. కాబట్టి చిన్న చిన్న తప్పుల్ని మనం కూడా సర్దుకోవాలి, ఎక్కడ అరవాలో అక్కడ అరవాలి, ఎక్కడ అరవకూడదో అక్కడ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇకపోతే పిల్లలతో మనము ఎక్కువగా ఏం చేస్తున్నామంటే, వాళ్ళ మన ఏరియాలో కానివ్వండి, చుట్టుపక్కల పిల్లలు నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకొనివ్వండి కాసేపు. అదే చాలా హెల్తీ, చాలా హెల్తీ, ఆరోగ్యకరమైన విషయం అది. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టి పంపించండి, త్వరగా ఆడుకొని త్వరగా వచ్చి మళ్ళీ నెక్స్ట్ మనకి వర్క్ ఉంది, లేదా ఆ వర్క్ ఉంది, మనం ఇలా చేసుకోవాలి, లేదా అలా చేయాల్సి ఉంది అనే విధంగా వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ టైం పెట్టి ఆడుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళది ఒక పీర్ గ్రూప్ అనమాట. ఎంతసేపు స్కూల్లో పిల్లలు ఓకే, స్కూల్లో అంతా ఆడుకునేంత టైం ఏదో ఒక 1 పీరియడ్ ఇస్తారు, నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా స్కూల్లో ఏమైతుందంటే, స్కూల్లో స్కూల్లో అక్కడ ఆడుకోవడంతో పాటు ఇక్కడ బయట విధుల పిల్లలతో కూడా కొంచెం ఎందుకు వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్, ఒక సర్కిల్ అనేది కూడా అవసరం. ఎంతసేపు స్కూల్లో పిల్లలు ఇంటికి రారు కదా, అందరి పిల్లలు ఇంటికి వస్తారా? రారు. సో స్కూల్లో పిల్లలతోనే కాదు, చుట్టుపక్కల ఉన్న పిల్లలతో కూడా మనం టచ్ లో ఉండాలి. ఒక ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది అవసరం అవుతుంది. మనం ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏర్పరచుకోవాలి అంటే వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలతో కూడా మనం చుట్టుపక్కల ఉన్న పిల్లలతో కూడా మనం కలవనివ్వాలి, మాట్లాడనివ్వాలి. ఇకపోతే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బంధువులతో కూడా పిల్లల్ని మనం కలవనివ్వాలి. చాలా మంది ఏమంటే, బంధువులతో ఏమైతుంది, సపోజ్ మనం గొడవ పడినాం, మనము మన తోడి కోడలతోనో లేదా మన ఆడబిడ్డలతోనో లేదా మన మామ వాళ్ళతో కానివ్వండి, ఎవరైనా సరే మన సిస్టర్స్ తో కానివ్వండి, ఎవరో ఒకరితో ఓకే మనం ఏదైనా గొడవ ఉంటుంది. గొడవ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం మాట్లాడడం, ఓకే మాట్లాడడం. ఇకపోతే పిల్లల్ని కూడా మనం అక్కడ మాట్లాడనివ్వము, అది చాలా పెద్ద తప్పు. మనం పిల్లల్ని కూడా అక్కడ మాట్లాడనివ్వకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ గొడవలు మన వరకే పెట్టుకోవాలి, మనం మన వరకే పెట్టేసుకోవాలి. పిల్లల్ని ఏం చేయాలి, అట్లీస్ట్ పూర్తిగా వాళ్ళే మింగిల్ అవ్వరు, జస్ట్ వెళ్ళండి విష్ చేయండి, వెళ్ళండి మీ మామయ్యకు విష్ చేయండి, లేదా మీ అత్తయ్యకు విష్ చేసి రండి, బాగున్నారా అడిగేసి రండి, సింపుల్. సింపుల్ గా మాట్లాడనివ్వండి, మన తప్పులు మన వరకే పెట్టుకోవాలి. పిల్లల వరకు వాటిని రుద్దకూడదు, పిల్లల వరకు వాటిని రుద్దకూడదు. ఎందుకు రుద్దకూడదు? పిల్లల మీద వాళ్ళకి, మన బంధువులకి మన పిల్లల మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు. ఈ రోజు ఒక చిన్న విష్ చేయడానికి మీరు ఇబ్బంది పడి, వాళ్ళదేంది మనం మాట్లాడేది, వాళ్ళకేంది మనం విలువ ఇచ్చేదని ఈరోజు మనం చెప్తాం. అది వాడి బ్రెయిన్ లో నాటుకుపోతుంది. వాడు రేపు పొద్దున ఫర్దర్ ఇంకా అలాగే అలాగే ఆ నెగిటివిటీ అనేది ఏమైతుంది, పెరుగుతానే వస్తుంది. ఇంకా బంధువులకి వాల్యూ ఇవ్వడు, బంధువులు మాట్లాడిన వినడు, ఆ బంధువులతో మనకి ఏంది లేని నెగిటివ్ ఫీలింగ్ తోనే వాడు పెద్దోడైపోతాడు. రేపు పొద్దున మళ్ళీ మనం కలుసుకున్నా కూడా వీటిలో ఆ నెగిటివ్ ఫీలింగ్ అంత ఈజీగా పోదు. మనమేమో కలుసుకుంటాం రేపు పొద్దున, ఓకే ఒక 5 years కో 2 years కో 3 years కో అన్ని మర్చిపోయేదో కలుసుకుందాం బాగానే ఉన్నామని మనమేమో కలుసుకుంటాము. బట్ మీ పిల్లలు ఏమవుతుంది, చాలా వరకు ఆ నెగిటివిటీ చిన్నప్పుడు మనం ఏదైతే వేసేస్తామో అది అలాగే పెరిగిపోతుంది. పెద్ద అయిన తర్వాత కూడా ఆ నెగిటివిటీ వల్ల వీళ్ళు కలవకపోవడం, బంధువుల్లో కలవకపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే, మన బంధువులే మనం ఏం చేస్తారు, ఈ రోజు బాగున్నప్పుడు మన గురించి ఏం చెప్పరు. ఎప్పుడైతే చిన్న గొడవలో మనం విడిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన మీద బ్యాడ్ గా చెప్పడం కాకుండా మన పిల్లల మీద కూడా బ్యాడ్ గా చెప్తారు. అలా పిల్లల మీద బ్యాడ్ గా చెప్పకుండా ఉండాలి అంటే, జస్ట్ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో ఒక విష్ చేసేసి బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారా, హాయ్ బాయ్ హలో అని పెట్టామనుకోండి, ఆ పిల్లలు చూడ ఎంత మంచి వాళ్ళు, మనం ఎంత కొట్లాడుకున్నా కూడా ఆ పిల్లలు వచ్చి చక్కగా మాట్లాడుతున్నారని బంధువులకి కూడా మన పిల్లల మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది.
పిల్లలకు కూడా బంధువుల మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. రేపొద్దున మన పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తాను ఏదైనా సేవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ బంధువులే వచ్చి ఒకవేళ సేవ్ చేశారనుకోండి, అది ఎంత ప్లస్ పాయింట్ కదా. అరే మనవాడేలే, పేరెంట్స్ ఏముంది, పిల్లోడు మంచోడు, మనం వెళ్దాం, మనం చేద్దాం అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఏదైనా గొడవలు చేసుకున్నా, బంధువులతో గొడవలు పడినా పిల్లలకు ఆ విషయాన్ని దానికి లింకప్ చేయొద్దండి. వాళ్ళు ఫ్రీగా ఉండనివ్వండి, ప్రతి ఒక్కరితో బాగా కలవనివ్వండి, ప్రతి ఒక్కరితో మాట్లాడనివ్వండి, పిల్లల్ని బాగా ఫ్రీగా పెంచండి. వాళ్ళకి మంచి ఏది, చెడు ఏది బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, బంధువులతో ఎలా మెలగాలి, నైబర్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఎప్పుడు మంచిగానే చెప్పండి. ఏది కూడా సరే, అది టీచర్ మీద కానివ్వండి, నైబర్స్ మీద కానివ్వండి, రిలేటివ్స్ మీద కానివ్వండి, ఇంకొంచెం ఇంకా దగ్గర బ్లడ్ రిలేషన్స్ ఉన్నా కానివ్వండి, ఫ్రెండ్స్ గురించి కానివ్వండి. ఎందుకంటే చిన్న పిల్లలకి మనం చిన్నప్పుడు ఏదైతే చెప్తామో చాలా వరకు వాళ్ళలో ఉండిపోతుంది అలాగే. వాళ్ళు పెద్ద అయ్యేనా కూడా ఆ ఫీలింగ్స్ అనేవి అలాగే ఉంటాయి. చిన్నప్పుడు మనం చెప్పేసింటాం, ఒకరి గురించి బ్యాడ్‌గా చెప్పాము. కానీ మళ్ళీ మనం కలుసుకొని ఉంటాము. కానీ ఫ్యూచర్‌లో ఏం చేస్తాము? వాడికి ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. అది ఇంక పోదు. కాబట్టి చిన్నప్పుడే మనం ఏం చేయాలి? వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి. తర్వాత చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలి? పిల్లలకి మన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు అన్నీ నేర్పించాలి. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎక్కువ భాగం హాస్టల్‌కేస్తాము. హాస్టల్‌కేసిన పిల్లవాడు మనమేదో బంధువులు వస్తాము, పెద్దనాన్న వస్తాడు, చిన్నాన్న వస్తాడు, ఎవరో టీనో, కాఫీనో, డ్రింక్స్ ఇచ్చి పంపించేస్తున్నాం. వీడు హాస్టల్‌లో ఉండి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన రోజు ఏదో ఒక రోజు పెద్దనాన్ననో, పెద్దమ్మనో ఎవరో ఒకరు వస్తారు. వీడు చూసాడు. ఓకే. ఎవరో వచ్చారంటాడు, గమ్మున సైలెంట్‌గా పోయి బెడ్‌రూమ్‌లో ఉండిపోతాడు. ఒరేయ్ రారా మీ పెద్దమ్మ వచ్చింది, ఒరేయ్ రారా మీ పెద్దనాన్న వచ్చాడంటే తెలీదు. మాట్లాడరు. చాలా మంది మాట్లాడట్లేదు. ఓకే. కొంచెం పెద్దయినాక వాడే కలిసిపోతాడులే అనుకుంటే, వీడు ఎడ్యుకేషన్ పూర్తయి ఇంటికి వచ్చే లోపల వీళ్ళు కాస్త ఏజ్ అయిపోయింటారు. వాడు ఇంటికి వస్తే కూడా ఎవరో ముసలోళ్ళు వచ్చారని గమ్మున ఉండిపోతారు. తెలీదు. ఒక్కొక్కసారి రిలేషన్ ఎవరో కూడా తెలీదు. ఎందుకు? వీడు ఎక్కువ భాగం హాస్టల్‌లో ఉన్నాడు. మ్యారేజెస్‌కి మనం పిలుచుకొని పోము. ఫంక్షన్స్‌కి మనం పిలుచుకొని పోము. అంటే ఒక డెత్ ఉంది. డెత్‌కి మనం పిలుచుకొని పోము. లేదు ఒక చిన్న అకేషన్ చుట్టుపక్కల బర్త్‌డే ఫంక్షన్స్ ఏవో ఉంటాయి. అవి వాటికి పిలుచుకొని పోము. రకరకాల రిలేటివ్స్‌లో కానీ, చుట్టుపక్కల కానీ ఏ ఫంక్షన్‌లకి వాడు ఇంక అటెండ్ కాడు. వచ్చే అరాకొర హాలిడేస్‌లో కూడా ఏదో అరాకొర ఆ సినిమాలు, ఈ మూవీస్, రీల్స్ అవి చూసుకొని వెళ్ళిపోతాడు. ఇంక వాడికి బంధువులు ఎప్పుడు తెలుస్తారు? ఫంక్షన్స్ ఎప్పుడు తెలుస్తాయి? డెత్ అంటే ఏమో ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా రకరకాల సిట్యుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేశాడు? వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడతాడు? ఇప్పుడున్న వాళ్ళకి ఆలోచించండి. సో, ఎనీహౌ మాక్సిమం హాస్టల్‌లో పెట్టడం తప్పని గాదు. ఆ వచ్చిన టైంలో అయినా మనం ఇవన్నీ చూపించగలిగితే ఉత్తమమైన పని అని నేను భావిస్తున్నాను. సో, వన్స్ అగైన్ ఐ రిపీట్, మీ పిల్లల్ని మంచి పేరుతో పిలవండి. పిల్లల దగ్గర గట్టిగా అరవకండి. చిన్న తప్పుకు, పెద్ద తప్పుకు ఒకే వాయిస్ యూజ్ చేయకండి. చిన్న చిన్న తప్పుల్ని సర్దుబాటు చేసుకోండి. ఎక్కువ ఇది చేయొద్దండి. పిల్లల్ని జట్టు వాళ్ళ పిల్లలతో అంటే చుట్టుపక్కల పిల్లలతో, నైబర్స్‌తో ఆడుకోనివ్వండి. బంధువులతో మీ పిల్లల్ని మాట్లాడనివ్వండి. మీరు గొడవ పడినారని వాళ్ళకి గొడవలన్నీ సృష్టించి అందులో తొయ్యొద్దు. వాళ్ళు బాగా కలిసి ఉండాలి. అదే విధంగా చిన్నప్పటి నుంచి మంచి చెడు గురించి ఆలోచించి చెప్పాలి. కానీ మంచి గురించే ఎక్కువ చెప్పండి. వీలైనంత చెడుని తగ్గిచ్చేయండి. చెప్పబాకండి అసలు. చెప్పకపోవడమే మేలు. ఇకపోతే మంచి అలవాట్లు, సాంప్రదాయాలు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించండి. అవి కొంచెం పెద్దయ్యే వరకు వాళ్ళు కూడా అన్ని రౌండ్స్‌లో డెవలప్ అవ్వాలి. ఫిజికల్లీ, మోరల్లీ, మెంటల్లీ అన్ని రౌండ్స్ మనిషికి ఎన్ని రకాల ఉన్నాయో అన్నీ కూడా డెవలప్ అవ్వాలి మనిషి. ఓన్లీ చదువుకోవడము, ర్యాంక్స్ తెచ్చుకోవడము, 10కి 10 రావడం, 100కి 100 రావడము అదొకటే సరిపోదు లైఫ్‌లో. ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. 5 యూస్ హ్యాపీ క్లాసెస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న టిప్ కూడా ఒక లైఫ్‌ని మార్చేట్లయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్లీజ్ కామెంట్ మీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.